ఎన్ఐటిలో జాయిన్ అవ్వకండి. ఎన్ఐటిలో జాయిన్ అవ్వకండి. మీకు డే 1 నుంచి జాబ్ రెడీ స్కిల్స్ కావాలంటే తప్ప. నేను ఈ వీడియోలో నా రియల్ ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటాను. డోంట్ జాయిన్ ఎన్ఐటి until you watch this full video. If you are planning BTech after 12th, this honest first year review might save your future. మీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ఐటీలో జాయిన్ అవుదామని ఆలోచిస్తున్నారా? అయితే ఒక్కసారి డిసైడ్ చేసుకునే ముందు ఈ ఫుల్ రివ్యూ వీడియో ఒకసారి చూడండి. అందరికీ హాయ్, నా పేరు వర్షిత్. ఎన్ఐటి దక్షిణలో ఫస్ట్ ఇయర్ సిఎస్సి స్టూడెంట్ ని. ఈ రోజు ఈ వీడియోలో నా ఫస్ట్ ఇయర్ రియల్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటున్నాను. లెర్నింగ్, టీచింగ్, హాస్టల్, ఫీజ్, క్యాంపస్, ఎవ్రీథింగ్ అన్ని హానెస్ట్ గా ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఫస్ట్ మనం సెమిస్టర్ ఇంకా సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. సో బయట కాలేజెస్ కి మా కాలేజ్ కి డిఫరెన్స్ ఏంటంటే, మా కాలేజ్ లో కెమిస్ట్రీ ఉండదు, ఫిజిక్స్ ఉండదు, అవుట్డేటెడ్ సిలబస్ కూడా ఉండదు. సో డే 1 నుంచి మాకు టెక్స్టైల్స్ అనేది నేర్పించి స్టార్ట్ చేస్తారనమాట. సో మాకు ఫస్ట్ ఇయర్ కి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కి మాకు ఇంగ్లీష్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూస్ కి ఇంకా కమ్యూనికేషన్ కి మనం ఇంగ్లీష్ అనేది కంపల్సరీ కాబట్టి సో ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఫర్ కంప్యూటర్ సైన్స్. సో మనకి ఇది బేసిక్ మ్యాథమెటిక్స్ మనకి ఇంటర్మీడియట్ లో ఉన్నది అనమాట. సో నెక్స్ట్ మనకి పైథాన్ ప్రోగ్రామింగ్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్ అంటే దీంట్లో మనకి HTML ఇంకా CSS. సో సెకండ్ సెమిస్టర్ కి మనకు జావా స్క్రిప్ట్ కూడా స్టార్ట్ చేస్తారు అనమాట. సో ఈ వెబ్ డెవలప్మెంట్ ఏంటంటే మనం వెబ్సైట్ బిల్డ్ చేస్తాం అనమాట ఈ వెబ్ డెవలప్మెంట్ యూజ్ చేసుకుంటాం. సో తర్వాత మనకి యాప్ట్యూడ్ కూడా మేము డే 1 నుంచి యాప్ట్యూడ్ అనేది నేర్చుకుంటాం. సో నెక్స్ట్ అనేది జనరేటివ్ AI. సో ఇప్పుడున్న టెక్నాలజీలో AI ఎలా ఉందో అందరికీ తెలిసింది. సో ఆ AI ని ఏ సిచ్యువేషన్ లో ఎలా వాడాలి, ఏ టూల్ ని ఎలా వాడాలి, సో అది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలంటే జనరేటివ్ AI అనేది నేర్చుకోవాలన్నమాట. సో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వరకు వెయిట్ చేసి కన్నా ఫస్ట్ ఇయర్ నుంచే మీ జాబ్ ప్రొఫైల్ ని బిల్డ్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం టీచింగ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనం ఇన్స్ట్రక్టర్స్ అంటే ఎవరు, సక్సెస్ కోచెస్ అంటే ఎవరు, మెంటర్స్ అంటే ఎవరు డిస్కషన్. సో మాకు టీచింగ్ అనేది మొత్తం హ్యాండ్స్ ఆన్ మీద ఉంటుంది అనమాట. అంటే సార్ అనేవాళ్ళు మాకు కాన్సెప్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే మేము ల్యాప్టాప్స్ అనేవి ఆ పర్టికులర్ కోడ్ కానీ ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ప్రతి ఒక్క లెక్చర్ సెక్షన్ తర్వాత మాకు అనేది ఒక మెంటర్ సెక్షన్ ఉంటుంది. దీన్నే ప్రాక్టీస్ సెక్షన్ కూడా అనమాట. ప్రాక్టీస్ సెక్షన్ కూడా అంటాం అనమాట. సో మెంటర్స్ అంటే ఎవరంటే మాకు డౌట్స్ అనేవి క్లియర్ చేస్తారు అనమాట. అంటే మాకు గైడెన్స్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలి అని మాకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లియర్ చేస్తారు అనమాట. అంతేకాకుండా మనం ఎప్పుడైనా క్లాస్ మిస్ చేయమంటే లేదా పర్టికులర్ క్లాస్ అర్థం కాలేదు ఇంకోసారి నేర్చుకోవాలి అనిపిస్తే మాకు ఒక లెర్నింగ్ పోర్టల్ అంటూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెర్నింగ్ పోర్టల్. సో దాంట్లో మనం రికార్డెడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట. ప్రీ రికార్డెడ్ క్లాస్ అని ఉంటాయి. సో మన ప్రిఫర్డ్ లాంగ్వేజ్ లో మనం నేర్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ తెలుగు అంటే తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ అలాగా మనం మదర్ టంగ్ లో మనం అక్కడ నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ మనం సక్సెస్ కోచెస్ అంటే ఎవరంటే వీళ్ళు మాకు కేర్ టేకర్స్ లాగా చెప్పొచ్చు అనమాట. అంటే ఒక క్యాంపస్ లో ఏదైనా ఇష్యూ వచ్చింది అంటే వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు. నాకు ఇలా పర్టికులర్ దగ్గర నాకు ఇబ్బందిగా అవుతుంది అని చెప్తే వాళ్ళు చూస్తారు అనమాట. ఈ టాపిక్ దగ్గర నేను లాగ్ అవుతున్నాను అంటే వాళ్ళు సార్ ఇన్స్ట్రక్టర్స్ చెప్పి మనకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఇంకా మన ఎప్పుడైనా ఇంటికి వెళ్ళాలన్నా గానీ ఏం చేసినా గానీ మొత్తం సక్సెస్ కోచెస్ అన్న వాళ్ళు మనకి చూసుకుంటారు అనమాట అన్ని. సో ఇప్పుడు మనం ల్యాప్టాప్స్, అసైన్మెంట్స్ ఇంకా ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుందాం. సో మాకు డే 1 నుంచి ల్యాప్టాప్ అనేది మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే మేము డైలీ ఏ టాపిక్ కి ఆ టాపిక్ కి మేము ఎగ్జామ్స్ రాస్తుంటాం. అంటే క్విజెస్ అనమాట. అలాగే మాకు వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ వీక్ మొత్తం అయిన సిలబస్ మీద మాకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మేము ల్యాప్టాప్ లోనే కోడింగ్ అనేది రాస్తూ ఉంటాం అనమాట. ఇంకా మంత్లీ కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. సో మంత్లీ ఎగ్జామ్స్ కూడా మేము ల్యాప్టాప్ లో రాస్తుంటాం. కోడింగ్ కానీ MCQs కానీ ఇవన్నీ. సో వీటి వల్ల మనకి యూజెస్ ఏంటంటే మనం ఎక్కడ మిస్టేక్ ఉన్నాము అంటే మనకి ఎక్కడ ఇష్యూ ఉంది, ఏ టాపిక్ లో మనం లేక్ అవుతున్నాం అనేది తెలుసుకోవచ్చు. ఇంకా ఎగ్జామ్స్ పరంగా వస్తే అంటే తక్షణ వాళ్ళు కండక్ట్ చేసి ఎగ్జామ్స్ అనమాట. అంటే డిగ్రీ ఎగ్జామ్స్. అంటే ఇప్పుడు మాకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కి మాకు 3 మిడ్స్ ఉన్నాయి. అంటే మిడ్ 1, మిడ్ 2, మిడ్ 3. అలాగే మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ మాకు జరిగింది అనమాట. సో ఇవన్నీ థియరీ ఎగ్జామ్స్ అనమాట. ఇవి తక్షణ వాళ్ళు కండక్ట్ చేసేవి. సో ఈ ఎగ్జామ్స్ లో ఉన్న మార్క్స్ బట్టి మనకి బీటెక్ డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది. థియరిటికల్ గా మనం రాయాల్సి ఉంటుంది పేపర్ లో, బుక్లెట్ లో. సో మనకు మిడ్ 3 మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. మిడ్ 1, మిడ్ 2, మిడ్ 3. అలాగే మాకు ఫస్ట్ ఇయర్ కి మాకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అయినాయి అనమాట. సో ఇవన్నీ మేము థియరీగా రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం క్యాంపస్, హాస్టల్ ఇంకా ఫీజు గురించి మాట్లాడుకున్నాం. సో NIT అనేది ఇండియాలో 25+ లొకేషన్స్ లో అవైలబుల్ గా ఉంది.
సో నేను అందులో ఎన్ఐటి తక్షశిల పాండిచ్చేరిలో చదువుతున్నాను అనమాట. సో మాకనేది స్టార్టింగ్ నేను జాయిన్ అయినప్పుడు మాకేం చెప్పారంటే మాకు కొన్ని చూపించారు ఇలా ఉంటాయని చెప్పేసి. మాకు అక్కడ వెళ్ళి చూస్తే క్లాస్ రూమ్స్, హాస్టల్స్ అనేవి అలా లేవు. కొంచెం పర్లేదు, మోడర్న్ ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇంకా ఆడిటోరియం ఉంటది. ఇంకా ఆడిటోరియం, ఇంకా లైబ్రరీ, స్పోర్ట్స్ గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అంతలా ఏమి లేవు, పర్లేదు. సో హాస్టల్ పరంగా వస్తే మాకు స్టార్టింగ్ లో ఏం చెప్పారంటే, సో మీకు ఏసీ రూమ్స్ ఉంటాయి. ఏసీ 4 షేరింగ్ రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అని చెప్పేసి ఒక చూపెట్టారు అనమాట. ఒక వీడియో చూపెట్టారు అలా ఉంటాయని చెప్పేసి. సో మేము అది చూసి జాయిన్ అయ్యామన్నమాట. అంటే అక్కడ అలా లేవు, అలా లేవు. ఇక్కడికి వచ్చి చూస్తే నార్మల్ గానే ఉన్నాయి. వచ్చి జాయిన్ అయిన తర్వాత నాన్ ఏసీ అని చెప్పారు. సో ఇంకా ఏం చేయలేక నాన్ ఏసీ హాస్టల్లో జాయిన్ అయ్యామన్నమాట. నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. నాన్ ఏసీ 4 షేరింగ్, 6 షేరింగ్ ఉంటాయి. ఇంకా ఫుడ్ కూడా అంత బాగోదు, అడ్జస్ట్ అవ్వాల్సిందే. మేము ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతాము. వీక్లీ 2 to 3 డేస్, వీక్లీ 2 డేస్, మాక్సిమం 2 డేస్ మనం అడ్జస్ట్ అవ్వాలి. మార్నింగ్ అలా అనమాట. సో ఫుడ్ కూడా యావరేజ్, ఫుడ్ గురించి చెప్పుకుంటే. సో నెక్స్ట్ ఇంకా మనకి బేసిక్ స్టడీ టేబుల్ కూడా ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు. చూపించిన వీడియోలో మాత్రం స్టడీ టేబుల్ కూడా ఉంటుందని చెప్పారు. సో మాకు స్టడీ టేబుల్ కూడా లేదు. సో ఇంకా బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు మాకు. ఇంకా హాట్ వాటర్ అన్నారు. హాట్ వాటర్ కూడా లేవు అక్కడ. ఏ హాస్టల్ హాట్ వాటర్ ఉంటాయి, సో అవి కూడా లేవు. మేబీ ఈ ఇయర్ ప్రొవైడ్ చేస్తారు అనుకుంటున్నాము. మీకు ఏమేమి ఇస్తారంటే ఒక బిగ్ లాకర్ ఇస్తారు మీ బిలాంగింగ్స్ అన్ని పెట్టుకోవడానికి. సో నెక్స్ట్ ఇంకా ఒక బెడ్, ఒక చైర్ ఇస్తారు. అంతే. మీరు ఓన్ మ్యాటర్స్ తెచ్చుకోవాలి. ఇంకా పిల్లోస్ అనేవి మీరు తెచ్చుకోవాలి. హాస్టల్ అనేది అంత లగ్జరీగా అయితే లేదు, బేసిక్ అనమాట. హాస్టల్ అనేది చాలా బేసిక్. సో మొత్తం ఉన్నదంతా చెప్తున్నాను అనమాట ఎలా ఉందని. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫీజు పరంగా చూసుకుంటే మాకు హాస్టల్ ఇంక్లూడింగ్ హాస్టల్ మాకు అప్ టు 12 lakhs అవుతుంది, ఇంక్లూడింగ్ హాస్టల్ 4 years కి మా ఎన్ఐటి తక్షశిలకి అయితే. సో ప్రజెంట్ ఇప్పుడున్న ఫీజు ఏంటంటే తెలుసుకోవాలంటే ఎన్ఐటి వెబ్సైట్ కి వెళ్ళి, అఫీషియల్ వెబ్సైట్, అక్కడ మీరు చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో స్టార్టింగ్ లో మాకు జాయిన్ అయినప్పుడు చెప్పారు ఇలా ఈవెంట్స్ ఉంటాయి, మీరు స్టడీ పరంగా స్టడీ బాగుంటుంది, ఈవెంట్స్ కూడా ఉంటాయని చెప్పారు. కానీ మాకంతా ఈవెంట్స్ అయితే ఏం జరగలేదు. కానీ హ్యాకథాన్స్ జరిగినాయి, వర్క్షాప్ జరిగినాయి. సో అవి కూడా మాకు క్లాస్ రూమ్స్ లోనే జరిగినాయి అనమాట. సెపరేట్ గా ఏమీ జరగలేదు అంత గ్రాండ్ గా ఎన్ఐటి తక్షశిలలో. సో మిగతా యూనివర్సిటీస్ లో బాగా చేశారు. కానీ మాకైతే హ్యాకథాన్స్, వర్క్షాప్స్ అనేవి క్లాస్ రూమ్స్ లోనే చెప్పారు, క్లాస్ రూమ్స్ లోనే కండక్ట్ చేశారు అవి కూడా. సో ఇప్పుడు మనం డిగ్రీ సర్టిఫికేట్స్ ఇంకా లీగాలిటీ గురించి మాట్లాడుకున్నాము. సో చాలా మందికి పేరెంట్స్ కి ఇంకా స్టూడెంట్స్ కి ఉన్న డౌట్ ఏంటంటే మీకు ఉన్న సర్టిఫికేట్స్ అనేవి వ్యాలిడా కాదా, లీగలా కాదా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో డిగ్రీ సర్టిఫికేట్స్ అనేవి మీకు ఎన్ఐటి ప్రొవైడ్ చేయదు, ఆ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే నా కేసులో నేను తక్షశిల యూనివర్సిటీ కాబట్టి, సో తక్షశిల యూనివర్సిటీ నాకు డిగ్రీ సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట, 4 years డిగ్రీ సర్టిఫికేట్. సో ఇంకా మీరు నేర్చుకున్న స్కిల్స్ ఇవన్నీ మాత్రం ఎన్ఐటి ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీరు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ స్కిల్స్, మీరు నేర్చుకున్న టెక్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఎన్ఐటి అనేది మీకు ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఎన్ఐటి కొలబరేట్ అయిన ప్రతి యూనివర్సిటీ కూడా అన్ని ఏఐసిటి ఇంకా యూజీసీ గైడ్ లైన్స్ అనేవి ఫాలో అవుతున్నాయి. సో కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అనేది వ్యాలిడ్. ఇప్పుడు మనకి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ డిగ్రీ వస్తుంది, ఇంకా ఎన్ఐటి ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ కూడా వస్తుంది అనమాట. సో కాబట్టి ఈ రెండు కూడా ఇంటర్న్షిప్స్ గురించి వస్తాయి. సో స్టార్టింగ్ లో మాకు ఇంటర్న్షిప్స్ అని చెప్పారనమాట. సో ఇంటర్న్షిప్స్ ఉంటాయి మీకు అని చెప్పి. సో కానీ ఇప్పుడు మేము ఫస్ట్ ఇయర్ కాబట్టి మేము ఫస్ట్ ఇయర్ అనేది మాకు ఇంకా 6 months కంప్లీట్ అయింది, ఒక సెమిస్టర్ కంప్లీట్ అయింది. సో కాబట్టి మేబీ సెకండ్ ఇయర్ నుంచి మాకు ఇంటర్న్షిప్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంకా మేము అన్ని స్కిల్స్ నేర్చుకోలేదు కాబట్టి. సో సెకండ్ ఇయర్ నుంచి మాకు ఇంటర్న్షిప్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే బాగున్నవి ఏవి, బాగోలేనివి ఏవి గురించి మాట్లాడుకుందాం. సో ప్రోస్ గురించి వస్తే అంటే ఏవి బాగున్నాయంటే, సో ఇక్కడ మాకు మార్క్స్ కన్నా స్కిల్స్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారనమాట. ఇంకా సపోర్టివ్ కోడింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఇంకా స్ట్రాంగ్ ఇండస్ట్రీ ప్రిపరేషన్ ఉంటుంది, ఇంకా సపోర్టివ్ కోడింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట. సో అందరూ మనకి సపోర్టివ్ గా ఉంటారు. ఇంకా కాన్స్ పరంగా వస్తే, సో షెడ్యూల్ అనేది కొంచెం టైట్ గా ఉంటది. అంటే మాకు సండే ఒక రోజు హాలిడే, సాటర్డే హాలిడే ఉండదు. సో మా తక్షణ యూనివర్సిటీకి అయితే సాటర్డే కూడా హాలిడే ఉంటుంది, కానీ మాకు సండే ఒక రోజు హాలిడే. ఇంకా కాలేజ్ కూడా కొత్త కాలేజ్ కాబట్టి, న్యూ కాలేజ్ అంటే ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది కాలేజ్. సో అందుకని అక్కడ మనకి కాలేజ్ వెళ్ళడానికి రోడ్స్ కూడా బాగోవు. సో వర్షం పడితే చాలా ఇబ్బంది అవుతుంది రైనీ సీజన్ లో. ఇంకా హాస్టల్లో కూడా బేసిక్ ఫెసిలిటీస్ అంటే లేవన్నమాట. అంటే హాట్ వాటర్ లేదు, ఇంకా బేసిక్ స్టడీ టేబుల్ కూడా లేదనమాట. సో ఇవనేవి కొంచెం చూసుకోవాలి.
కానీ మీ టెక్ కెరీర్ అనేది ఫాస్ట్ గా స్టార్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇది వర్త్ అని చెప్తాను. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, హానెస్ట్ గా నేను చెప్తున్నాను, స్ట్రాంగ్లీ చెప్తున్నాను, నేను ఎన్ఐటి తక్షణ అనేది నేను రికమెండ్ చేయను. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ క్వాలిటీ ఇంకా బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేకపోవడం వల్ల. సో బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ నేను ఫెయిర్ గా ఉండాలి కాబట్టి అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. స్టడీస్ ఇంకా స్కిల్ ట్రైనింగ్ మాత్రం ఎక్సలెంట్, చాలా బాగుంటది. సో మీ ప్రయారిటీ కనుక కంఫర్ట్ అయితే ఇక్కడ హాస్టల్ అనేది మీరు డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. లేదంటే మీ ప్రయారిటీ కనుక నాకు స్కిల్స్ నేర్చుకోవాలని ఉంది, ఆ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని ఉంది, ఇంక నేను కెరియర్ లో ఇంకా బాగా గ్రోత్ అవ్వాలని ఉంది అంటే మాత్రం ఇది ఎక్సలెంట్ అని చెప్తాను. ఇప్పుడు నాకు చెప్పిందంతా 100% నేను జెన్యున్ గా చెప్పింది, ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు. సో మీరు ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే ఈ పార్ట్ అయితే స్కిప్ చేయకండి. ఎవరైతే మేము క్లాసులు బంక్ చేస్తాం, టైం పాస్ చేస్తాం అంటే అనేది మీకు సూట్ అవ్వదు, నాట్ ఫర్ యూ. ఎవరికంటే నేను కోడింగ్ అంటే ఇష్టం, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తాను, డే 1 నుంచే నాకు రియల్ స్కిల్స్ అంటే ఏంటో నేర్చుకోవాలని ఉంది, వాళ్ళకైతే ఇది వాళ్ళ ఫ్యూచర్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో దిస్ వుడ్ హెల్ప్ యువర్ ఫ్యూచర్. సో ఇఫ్ యూ ఆర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఎన్ఐటి, సో ఎన్ఐటి గురించి మీకైనా ఎన్ఐటి పరంగా ఇంకైనా మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటే మీ డౌట్స్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను నా రియల్ ఎక్స్పీరియన్స్ తో రిప్లై ఇస్తాను, ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు. నేను ఎన్ఐటి లో జాయిన్ అవ్వమని కూడా చెప్పట్లేదు. సో ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకుండా మీ రిలేటివ్స్ లో, మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, సో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.